హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం అదిరిపోయే హల్వా పూరీలు తయారు చేసే విధానం మీకు నేను చక్కగా చూపిస్తానండి. అందరూ చక్కగా చూడండి. ముందుగా మనం మైదా పిండి తీసుకోవాలి. దాంట్లో లైట్గా సాల్ట్ కలుపుకోవాలి. ఒకసారి మైదా పిండిని సాల్ట్ని కలుపుకొని తర్వాత లైట్గా వాటర్ పోసుకొని దాన్ని ముద్దగా చేసుకోవాలి. బాగా మెత్తగా ఉండాలండి. ఏళ్ళతో చూడండి ఎంత చక్కగా మెత్తగా ఉందో. ఇప్పుడు కప్పు రవ్వ తీసుకున్నానండి. దాని దోరగా మనం చక్కగా కదుపుతూ వేపుకోవాలండి. చక్కగా వేగిందండి, పక్కకు తీసుకున్నాము. ఇప్పుడు కళాయిలో కసిని నీళ్ళు పోసుకుందామండి. ఇప్పుడు రవ్వ గిన్నెడు పోసాం కాబట్టి వాటర్ 3 గిన్నెలు పోసుకుంటున్నానండి. వాటర్ బాగా మరుగుతున్నాయండి. చూడండి, ఆవిరి చేయట పెట్టి చూసుకుంటే మనకు ఆవిరి తగిలిద్దండి చేతికి. ఇప్పుడు మనం ముందుగా వేపుకున్న రవ్వని దాంట్లో వేసుకోవాలి. వేసుకొని వెంటనే దాన్ని మనం కదుపుకోవాలండి, లేకపోతే గడ్డ కట్టి ఉండగట్టేస్తుందండి. ఉండకట్టకుండా చక్కగా కదుపుకోవాలండి. దాంట్లో నేను బెల్లం వేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే పంచదార కూడా వేసుకోవచ్చు అండి. దాన్ని మళ్ళీ మొత్తం ఒకసారి శుభ్రంగా కదుపుకోవాలండి, బెల్లం ఇదయ్యేదాకాను. బెల్లమును రవ్వ కలవాలని చక్కగా చూడండి ఎంత చక్కగా వచ్చిందో చూడండి. పసుపు రంగుల కేసరి, రవ్వ కేసరిలాగా వస్తుందండి. ఇప్పుడు మనం ముందుగా కదిపి పెట్టుకున్న మైదా పిండిని చక్కగా మనం అప్పడాలు చేసుకుంటాం కదా, అలా పూరీలు కాటికి చేసుకుంటాం కదా, అలా చేసుకోవాలండి. చక్కగా దాంట్లో మనం ముందు ఇప్పుడు తయారు చేసి పెట్టుకున్న కేసరిని దాంట్లో పెట్టుకోవాలండి. గెరిటె వేసుకుంటే చాలండి, చెంచా ఒక గెరిటె అలా వేసుకుంటే చాలు. దాన్ని మనం సమోసాగా ఒత్తుకుంటాం కదండి, అలా ఒత్తుకుంటే చక్కగా మనకి ఏగటానికి బాగుంటుంది. కజ్జికాయ రూపంలో అయినా చేసుకోవచ్చు, ఇలా సమోసాల రూపంలో అయినా పెట్టుకోవచ్చు అండి. ఇలా సమోసా ఇదిలో అయితే మనకు చూడటానికి బాగుంటుంది. అన్నీ చక్కగా తయారైపోయినాయండి. అన్నిటిలో చక్కగా పెట్టుకుని చేసుకున్నాము. ఇప్పుడు కళాయిలో చక్కగా నూనె పోసుకుని నూనె బాగా కాగిందో లేదో చూసుకోవాలి. చక్కగా సమోసా దాంట్లో పడేసుకున్నాము హల్వాని పూరీని చక్కగాను. బాగా ఏగాలండి, ఎర్రగాను బాగా ఎర్రగా ఏగేదాకా మనం అలా ఉంచి ఒకే కాలగానే మళ్ళీ తిరగేసుకోవాలండి. అలా లేకపోతే మాడిపోతాయి, బాగోదు మాడిపోతే. చక్కగా చూడండి ఎంత చక్కగా ఎర్రగా వచ్చినాయో. బాగా చక్కగా ఏగినాయండి. అంతకన్నా ఎక్కువ ఏగకూడదు. మనకు కావాల్సిన పద్ధతిలో చక్కగా ఏగినాయండి. చక్కగా అలా తీసుకుని ఒక్కోదాన్ని చక్కగా నూనెను వంచేసి చక్కగా గుమ్మలాడే హల్వా పూరి రెడీ అయిపోయిందండి.
హల్వా పూరి చక్కగా రెడీ అయిపోయింది.